తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా దాంట్లో అంటే లొసుగులు అనొచ్చో లేదో కానీ అట్లాంటివన్నీ తీసి నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు అని అప్పుడు అంబేద్కర్ గారికి తెలిసి ఉండదు. సో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయనే తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కటి దాంట్లో నిజంగా ఈ విధంగా చేస్తే నేను అట్లా చేస్తాను, సో ఈ బిల్లుకు సంబంధించి నేను మళ్ళీ వస్తే అసెంబ్లీలో ఇప్పుడు అమరావతికి సంబంధించి ఈ అసెంబ్లీలో మళ్ళీ దాన్ని నేను మార్చే ప్రయత్నం చేస్తాను, ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? ఈ ధర్మ సందేహం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి ఒక సందేహాన్ని లేవనెత్తేవారు ఒకరు వస్తారని రాజ్యాంగ నిర్మాతలు, నిపుణులు, మేధావులు ఊహించి ఉండరు నిజంగా. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 76 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్న సంధించారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు, అది ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. రాజధాని రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా ఆ అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు. కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే, ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే రాజ్యాంగం రూపొందించేందుకు అహోరాత్రులు శ్రమించి పరిశోధించి అధ్యయనం చేసినటువంటి నిపుణులే ఊహించినటువంటి ప్రశ్న లేవనెత్తారు పులివెందుల ఎమ్మెల్యే గారు. ఇక రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో రాయలేదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ధర్మ సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజానికి రాజ్యాంగంలో అన్ని విషయాలు ఉండవు, కానీ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నియమాలు కావచ్చు, నిబంధనలు, చట్టాలు ఉంటాయి. వాటినే ప్రభుత్వాలు పాటిస్తూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇక కీలకమైనటువంటి అంశాల్లో పార్లమెంట్ ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో కూడా రాజ్యాంగం చేస్తుంది. ఇక అవి అమలవుతుంటాయి, మనం చూస్తూ ఉన్నాం. లేదా అన్ని కోర్టులు పరిశీలిస్తాయి. రాష్ట్రాలకు రాజధానులు కూడా రాజ్యాంగ మార్గదర్శకాలు, విధానాలు, సంప్రదాయాలు, అవసరాల మేరకే ఏర్పాటయ్యాయి. అందుకే రాజ్యాంగంలో లేకుండానే రాజధాని ఎందుకు ఏర్పాటు చేశారని ఏ నేత ఇప్పటివరకు ప్రశ్నించలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఇక రాష్ట్ర రాజధానులు రాజ్యాంగ విరుద్ధమని వాదించను లేదు. స్వాతంత్ర భారత చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇలాంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఎవరిస్తారో ఏమో ఆయనకి ఇట్లాంటి ఐడియాలు. ఇక ఏపీకి రాజధాని ప్రకటించే హక్కు రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి లేకుంటే మరి 2014లో తాను కడప ఎంపీగా ఉన్నప్పుడే ప్రశ్నించాల్సింది అని ఇటు ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇక లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఆ తర్వాత న్యాయ పోరాటము చేయలేదు అప్పుడు 14లో. ఇక రాష్ట్రానికి రాజధాని ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. నాడు ఏ రాజ్యాంగంలో రాసి ఉందని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం మీ దగ్గర ఉందా? దేశంలో ఏ రాష్ట్రానికి ఇలా 3 రాజధానులు లేవు కదా. మరి సంప్రదాయాలు, నియమాలను తోసి రాజని 3 ముక్కలాట మొదలుపెట్టారు కదా మీరు ఆంధ్రప్రదేశ్లో. సో ఎంతమంది ప్రజలు, పౌరులు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంత పరితపించారు. రాజధాని లేనటువంటి రాష్ట్రంలో మేము జీవిస్తున్నాము, 3 ముక్కలాట ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని. ఆయన అసలు ఉద్దేశం నిజంగా అమరావతిని అటకెక్కించడమే. విరసి ఆయన ఏదైనా చేయాలనుకుంటే రాజ్యాంగం పరిధిలోని చట్టాలను వాడుకుంటారు. తనకు నచ్చని పనులు ఎవరైనా చేస్తే అలా చెయ్యాలని రాజ్యాంగంలో రాసుందా అంటూ కూడా ప్రశ్న చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ విధమైనటువంటి ప్రవర్తన, అంటే నేను రాజధాని ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నా, గతంలో చెప్పడం, నేను అక్కడే ఉంటున్నా, సో నాకు అమరావతి అంటే ఇష్టమే. అమరావతి అనే పేరు ఇప్పటివరకు ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి, నేనేదో కొత్త పేరు చెప్తా ఉన్నారు ఆయన, అది పెట్టాలంట. సో ఇట్లా అంటే ఒకవైపు మన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు ఏవైతే అంటున్నామో దాంట్లో అమరావతి కూడా ఉందని ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి గతంలో ఆయన చెప్పారు అమరావతికి మేము వ్యతిరేకం కాదే, ఓడిపోయిన తర్వాత 2024లో అమరావతికి వ్యతిరేకం కాదే అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నిన్న లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి ఏం మాట్లాడారు ఒక్కసారి. They are talking about 3 capitals. I would like to say that it is a concept which they need to understand. It is not pumping the whole money of the state into one place. The whole state needs to be distributed. The whole state needs to be decentralized, and development should happen throughout the state. That is the concept of it, sir.
The BJP officially put a Rayalaseema statement, sir. They made a statement in Rayalaseema saying that Kurnool will be the second capital. Then after alliance, they went. It is officially on record, sir. It is on record. It is on record, sir. Then they went there. Sir, I would like to say that, sir, there are countries. There is South Africa. There is Netherlands. There is Georgia. There are various countries in the world which follow this policy, sir. సౌత్ ఆఫ్రికా వీళ్ళు సౌత్ ఆఫ్రికానే మోడల్గా తీసుకుంటారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కూడా అంతా సౌత్ ఆఫ్రికానే కదా. అక్కడ లిక్కర్ స్కామ్ ఏ విధంగా అక్కడ చేసి దాని ఫార్ములాలు ఇక్కడ తీసుకొచ్చి ఏపీలో లిక్కర్ స్కాములు చేసినటువంటి లిక్కర్ని కల్తీ చేసి ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది కదా. వేల మంది ప్రాణాలు తీశారు. ఇప్పటికీ కూడా ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద స్కామో ఏపీకి తెలుసు. అది కూడా ఆఫ్రికా నుంచి తెచ్చింది. అందుకే నచ్చింది వాళ్ళకి. ఒక్కసారి name, just putting the name and bringing it to parliament is of no use, sir. We want our concerns, the farmers' interest to be protected. The amount in this bill, the amount what we require for Amaravati, the land, what you are going to do, what is your plan with definite timelines. And we want this camp to be proud, sir. This bill in this present state is no use to the people of our state. So we oppose this because we oppose this bill in the present form. Though we are not against Amaravati or any other part in the state, though we are not against Amaravati or not, we are against this bill in this present form, sir. We are against this bill in this present form. Right. గతంలోనే అగేనిస్ట్ అంటే అమరావతికి మేము అగేనిస్ట్ కాదు అంటున్నారు, మరి బిల్లును సపోర్ట్ చేయట్లేదు. అట్లాగే గతంలో కూడా మనం చూసాం ఇక్కడ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే 33,000 ఎకరాలు 30,000 ఎకరాలకు పైన ల్యాండ్ ఉంటే నాకు సమ్మతమే, నాకు ఇష్టమే, ఓకే అని చెప్పి ఆ తర్వాత 3 ముక్కలాట ఏ విధంగా ఆడారో మనం చూసాం. రైట్, ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు. సార్ నమస్కారం. అట్లాగే రాజకీయ విశ్లేషకులు కుండబద్దల గౌతమ్ గారు, ఇటు బీజేపీ పార్టీ నుంచి మాలకొండయ్య గారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రసాద్ గారు, ఏంటి సార్ వీళ్ళు అనుకూలమే అని చెప్తున్నారు, నాకు ఇష్టమే అని చెప్తారు, అమరావతికి ఇష్టం కాదు అని మేము అనట్లేదు అంటారు, ఆ తర్వాత ఈ విధంగా చేస్తూ ఉంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పేరు కూడా చెప్తా ఉన్నారు. ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక రాష్ట్రం అంతా ఆయన పొలిటికల్ కమిటీగా సృష్టించుకుంటున్నారు.